उतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहं भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। गुरुमुखमनतीत्य प्राह वेदानशेषान् नरपतिपरिक्लृप्तं शुल्कमादातु कामः श्वशुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकं तं विष्णुचित्तं नमामि। ప్రియ భాగవతోత్తములారా, అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి పన్నిద్దరు ఆళ్వారులలో పెరియాళ్వార్లుగా, విష్ణు చిత్తులుగా, భట్టనాథులుగా కీర్తింపబడేటువంటి ఆళ్వారులు ఎవరు అంటే వారే పెరియాళ్వారు. ముఖ్యంగా ఈనాటి నుండి 10 రోజుల పాటు పెరియాళ్వార్ల తిరునక్షత్రం అనేది అనేక దివ్య దేశాలలో విశేషంగా నిర్వర్తించబడుతున్నాయి. తిరుపతిలో, అదే ప్రకారంగా కాంచీపురంలో, ఇలా అన్ని చోట్ల కూడా పెరియాళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవం జరపబడుతున్నాయి. మనం ఎందుకొరకు ఈ పెరియాళ్వార్ల వైభవాన్ని ఈనాడు రాసిపెట్టుకున్నామంటే, పెరియాళ్వార్లు లేకపోతే పల్లాండు ప్రబంధం లేదు మనకు. ప్రతినిత్యం కూడా దేవదేవుడికి ప్రబంధాన్ని మనం సమర్పించకపోయినా కూడా కనీసం పల్లాండైనా పాడుతాం. ఆ పరమపదనాథునికి పల్లాండు పాడినటువంటి వారు పెరియాళ్వారు. ఇది 2 భాషల్లో చెప్పలేను, తెలుగు భాషలోనే కొనసాగుతుంది. తమిళ వాళ్ళు ఏం అన్యతా భావించకండి. పెరియాళ్వార్ల యొక్క అవతారం ఎప్పుడు? మిథునే స్వాతిజం విష్ణోహో రథాంశం ధర్వినపురే ప్రపద్యే శ్వశురం విష్ణోహో విష్ణుచిత్తం పురశిఖం అని వారి యొక్క తనియన్ శ్లోకం. మిథున మాసం అంటే తమిళ ఆని నెల. స్వాతి నక్షత్రంలో అంటే ఈ జూన్ 25వ తేదీ వారి తిరునక్షత్ర మహోత్సవం. మిథునే స్వాతిజం విష్ణోహో రథాంశం. రథం విష్ణు రథం అంటే గరుడునికి పేరు. దేశికుల వారు విష్ణురథ దండకోయం విఘటయత్ విపక్ష వాహినీ వ్యూహం అన్నారండి. అందువల్ల గరుత్మంతుని అంశంగా ధన్వినపురే అంటే శ్రీవిల్లిపుత్తూరు, ధన్వినవ్యపురం అని పేరు. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినటువంటి మహనీయుడు. ముకుందాచార్యులు పద్మావతి దంపతుల సుపుత్రుడిగా శ్రీవిల్లిపుత్తూరులో దాదాపు క్రోధన నామ సంవత్సరం బుధవారం ఏకాదశి తిథి నాడు స్వాతి నక్షత్రంలో అవతరించారు పెరియాళ్వార్లు. ఈ శ్రీవిల్లిపుత్తూరుకున్నటువంటి వైభవం ఏమిటి అంటే, శ్రీమన్నారాయణుడు ఏం చేశాడు? ప్రళయకాలాన్ని సృష్టించాడు. అంటే ప్రళయకాలం తెలుసు అందరికి. ఆ ప్రళయకాల సందర్భంలో అతను మాత్రం ఒక మర్రి ఆకుపై పరుండి ఆలమామరత్నల మీద ఒక పాలకనాయన రీతిగా కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అన్న రీతిగా ఆయన అలా పరుండి, ఆయనకే బోరు కొట్టి ఏంద్రా ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటా అని చెప్పి అచ్చట నుండి పరమపదనాథుడు ఈ శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చి వటపత్రశాయిగా వేంచేసి ఉన్నాట. వడపెరుంకోయిరుడిగా రంగమన్నారుగా. అంచేత ఇక్కడ విష్ణుచిత్తుల వారు అవతరించారు. విష్ణుచిత్తులు అనే శబ్దానికి ఏమిటి అర్థం అంటే, విష్ణోహో చిత్తే యస్య సహ విష్ణుచిత్త.
భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క హృదయంలో ఎల్లప్పుడూ ఉండువాడు గనక విష్ణు చిత్తుడు. విష్ణువు చిత్తే యస్య సహ అంటే విష్ణువు ఎవరి యొక్క హృదయంలో ఎల్లప్పుడూ ఉంటాడో అతడు విష్ణు చిత్తుడయ్యాడు. ఆయనకి విష్ణు చిత్తుడు అని నామకరణం. పెరియాళ్వార్లు ఎందుకయ్యారు అంటే ఆయన మంగళాశాసనం చేశారు గనుక పెరియాళ్వార్లయ్యారు. భట్టనాథులు ఎలా అయ్యారు అంటే పట్టరిపినారంటే భట్ట శబ్దానికి పండితుడు అని అర్థం. పండితుల్లో అగ్రగణ్యుడు అని అర్థమైంది. ఈ ప్రకారంగా వారికి 3 పేర్లున్నాయి. వీరు నందనోద్యానవనాన్ని ఏర్పరుచుకుని ప్రతినిత్యం కూడా అక్కడ పూచేటువంటి, వికసించేటువంటి పుష్పాన్ని సుగంధభరితమైనటువంటి పుష్పాన్నంతటినీ కూడా ఒక మాలగా కూర్చి భగవంతుడైనటువంటి వటపత్రశాయికి రంగమన్నారికి కూడా ప్రతినిత్యం అర్పించేవాడు. ఈ ప్రకారంగా తన యొక్క కైంకర్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో పాండ్యరాజు వల్లభదేవుడు ఆయన మారువేషంలో అన్ని చోట్ల కూడా ఉంటూ అంటే అన్ని చోట్ల అక్కడ తిరుగుతూ వారు ఏం చేశారు అంటే ఒక చోట ఒక పండితుడిని చూశాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఏమి అడిగారు. అప్పుడు ఆ పండితుడు వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ అని ఒక శ్లోకాన్ని చెప్పాడు. వర్షాకాలానికి ముందు 8 నెలలు మనం ఆ వర్షాకాలానికి కావలసినటువంటి ఆ ద్రవ్యాలంతా సమకూర్చాలి అన్నారు. రాత్రికి కావలసినటువంటి వస్తువుని తెల్లవారి సమకూర్చాలి. అలాగే ఆహ్, అలాగే మనకు అంటే వృద్ధాప్యంలో కావలసినటువంటి వస్తువును యవ్వన దశలోనే సంపాదించి పెట్టుకోవాలి. అదే ప్రకారం మోక్షాన్ని గురించి ఈ జన్మలోనే మనం ఆలోచించాలి అని ఒక శ్లోకాన్ని చెప్పాడు. పరత్వం అని దానికి పేరు. ఇప్పుడు ఆ రాజుకు జ్ఞానోదయం అయిపోయి, అయ్యో! మనం కూడా ఇప్పటివరకు పరతత్వం ఎవరు అని తెలుసుకోలేకపోతున్నామని చెప్పి, తన యొక్క ఆస్థాన పండితుడైనటువంటి సంపత్పూర్ణుడు అనేటువంటి ఆ పండితుడిని ఆహ్వానించి దండోరా వేయించండి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి. పరతత్వ నిర్ణయం చెయ్యాలి. ఎవరు పరతత్వం మనమేం చేస్తుంటాం క్షుద్ర దేవతలు మనం విశేషంగా కొనియాడుతూ ఉంటాం. సోమవారం ఒక దేవత, మంగళవారం ఒక దేవత, బుధవారం ఇలా మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా అక్కడ విశేషంగా ఏం చేస్తున్నారు అంటే అది అప్పుడు ఏం చేశారంటే అందరిని పిలిపించారు. వీరు విష్ణు చిత్తుల వారు భగవత్ కైంకర్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ భగవంతుడు విష్ణు చిత్తుల వారిని "నీవు పోయి పరతత్వ నిర్ణయం చేసిరా" అన్నారట. స్వామి నాకేం తెలుసు, నేను గుడిలో కైంకర్యం చేసేవాడిని, నాకు వాదం గురించి నాకేం తెలుసు, అనవసరంగా నన్ను గృహ సమ్మార్జనము అంటే సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి కృష్ణదేవరాయలు చక్కగా ఆముక్తమాల్యలో చెప్తారు. ఆ గృహ సమ్మార్జనము, జలాహరణము, పల్యంకిక వహనంబో ఇదంతా చెప్తూ వాదములేల స్వామి నీకు పాత్రములు ఇంకెవరు దొరకలేదా అని పరిహాసంగా చెప్పాడు. శ్రీహరి చెప్పాడు, నా ఆజ్ఞను పాలించు, నువ్వు వెళ్ళు, రాజు ఆస్థానానికి వెళ్ళు అన్నాడు. రాజు ఒక నియమాన్ని పెట్టాడు, కట్టుబాటు పెట్టాడు. ఒక మంచి ధనపు మూట దాన్ని ఓ జయస్తంభంలో కట్టిపెట్టాడు. ఆ ఎవరైతే పరతత్వ నిర్ణయం చేస్తారో అచ్చటి నుండి అది కింద పడుతుంది అన్నాడు. సరే ఈయన వెళ్ళారండి. పెరియాళ్వారు వెళ్ళారు. విష్ణుచిత్తుల వారు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఈయన యొక్క బ్రహ్మవర్చస్సును చూసి అబ్బురపడి అక్కడ ఉన్నటువంటి ఆ రాజు, సంపత్పూర్ణుడు ఇరువురు కూడా ఎదురేగి ఆయనకి స్వాగతం పలికి అతిథి సత్కారంతా చేసి వారిని ఒక ఆసనంలో కూర్చుండబెట్టారు. మిగతా వాళ్ళకందరికీ కూడా కోపం, అసూయ. ఏమిటిది? ఇతను ఎవరు? ఇతను ఎక్కడో గుళ్ళో పనిచేసుకునేటువంటి వాడు. మనమంతా పండితులం, మనమంతా చదువుకున్న వాళ్ళం. ఈ ప్రకారంగా వాళ్ళందరూ కూడా విర్రవీగుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు చెప్పినా, ఏ వాదన చేసినా కూడా పైన కట్టినటువంటి ఆ మూట కింద పడలేదు. ఎప్పుడైతే విష్ణు చిత్తుల వారు భగవంతుణ్ణి హృదయంలో ధ్యానించుకొని అనేక వేద ప్రమాణాలంతా తెలియజేసి నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః
యచ్చకించిజ్జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాగణస్థితః అని అనేక వేద ప్రమాణాలతో విష్ణువే పరతత్వం అని నిరూపించగా పైన కట్టబడినటువంటి ఆ ధనపు మూట కింద పడింది. పడిన వెంటనే రాజు గజారోహణ గావించాడు. ఆ మధురా నగరిలో విష్ణు చిత్తుల వారిని ఏనుగు పైన ఎక్కించి అలా ఈ ఒక వైభవాన్ని జరిపిస్తూ ఉండగా దేవదేవుడు తన భక్తుడు విష్ణు చిత్తుడు తన విషయంగా ఇంత దూరం వాదం చేసి గెలిపించాడు కదా తన్ను కూడా అని చెప్పి ఆయన కూడా వచ్చారు. భగవంతుడు కూడా మహాలక్ష్మితో పాటు సమస్త పరివారములతో పాటు గరుత్మంతుని అదిలోంచి ఆకాశం పైన ఉన్నారు. ఆ సమయంలో ప్రజల దృష్టి అంతా కూడా భగవంతుని మీద పడింది. చూశారు విష్ణుచిత్తుల వారు, ఏమిటిది, ఎందుకు చూస్తున్నారు వీరందరూ అని చూస్తే భగవంతుడు. ఆ భగవంతుడికి దృష్టి దోషం కలుగుతుందనే ఉద్దేశ్యంతో విష్ణుచిత్తుల వారు వెంటనే వారి యొక్క ఆ ముఖార విందం నుండి వెలువడినటువంటి ప్రబంధమే తిరుపల్లాండ్. பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்டத்தின் தோல் மணிவண்ணா உன் சேவடி செவ்விதிருக்கா படியோமுடன் என்னோடம் பெருவின்னே 1000 பல்லாண்டு வடிவாய் நின் பலமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவால் சோது வலத்துறையும் சொல் ஆழியம் பல்லாண்டு పడపోరు హుక్కు ముడంగమ పాంచసన్నియమం పల్లాండే అని ఆ భగవంతుడికి మంగళాశాసనం చేశారు. ఆ మంగళాశాసనం చేసిన వెంటనే అంటే భగవంతుడా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లాలి, నీవు క్షేమంగా ఉండాలి. ఇది చాలా విడ్డూరంగా ఉంది కదా. భగవంతుడు మనకి చేయబోగా మనం పోయి భగవంతుడికి ఎలా చేస్తే బాగుంటుందా? ఆ ప్రకారంగా ఈయన నీ మహాలక్ష్మికి మంగళం, నీ యొక్క పంచాయుధాలకి మంగళం, ఈ ప్రకారంగా అన్ని తెలియచేసిన వెంటనే అందువల్ల విష్ణు చిత్తుల వారు భగవంతుడికి పల్లాండు పాడారు కనుక చక్కగా தேசிகுல வார் చెప్పిన రీతిగా పేరనింద విల్లిపుత్తూర్ ఆలిదన్నెల్ పెరుంశోది తనిల్ తోర్ణం పెరుమానే మున్ క్షీరనింద పాండియందన్ நெஞ்சுதன்னில் துயக்கரவால் பரத்துவத்தை திறமாச்செப்பி வாரணமேல் மதுர வலம் வரவே வானில் மால் கருட வாகனனாய் தோன்ற வாழ்த்து மேரடி பல்லாண்டு முதல் பாட்டு 471 எனக்கு ఉదవు నీయే అని పెరియాళ్వాళ్ళ గురించి దేశికుల వారు ఒకే ఒక పాసురంలో ఆయన యొక్క బయోడేటా చెప్పేశారు. వారణమేల్ మధుర వలం వరవే, ఆ వారణం అంటే గజం. ఆ మధురానగరంలో అలా వస్తూ ఉండగా వానిల్ మాల్ గరుడ వాహననాయ్ తోన్న వాడతాం గరుత్మంతుడి పైన ఆ స్వామి తిరుమాల్ అక్కడ గోచరిస్తూ ఉండగా ఏరణి పల్లాండు ముదల్పాటు పల్లాండు మొదలుకొని దాదాపు 473 పాసురాలని వారు పాడారన్నమాట. అందువల్ల పెరియాళ్వార్లు పెద్ద ఆళ్వార్. ఇక్కడ ఆళ్వార్ పెద్ద ఆళ్వార్ అంటే రక్షకుడు అని అర్థం. దేశికుల వారు గోదాస్థితిలో తాతస్తుతే మధువిధ స్తుతిలేశవశ్యాత్ కర్ణామృతై స్తుతిశతై అనవార్తపూర్వం త్వన్మౌలిగంధ శుభగా ఉపహృత్యమాలా లేభే మహత్తర పదానుగుణం ప్రసాదమైన రీతిగా ఓ స్వామి పెరియ మా గోదాదేవి, నీ తండ్రి అయినటువంటి పెరియాళ్వాళ్ళు 473 పాసురాలని నా పైన పాడినా కూడా నేను పెద్దగా స్పందించలేదు. ఎప్పుడైతే నీకు ఆయన తండ్రిగా అయ్యాడో నీ యొక్క ఆ మాలా వైభవం చేత ఆయన పెరియాళ్వార్లుగా పరిగణించబడుతున్నారు అని దేశికుల వారు చెప్తున్నారు. மணவாள மகாமல்ல வாரு மங்களாசாசனத்தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்களாரத் பொங்கும் పరివారే విల్లిపుత్తూర్ పట్టర్భిరాం పెట్రాం పెరియాళ్వార్ ఎన్నుం పేరని చక్కగా వారు కూడా ఉండో తిరుపల్లాండుకు ఒప్పదోరు ఉండో ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా విష్ణు చిత్తుల వారిని పెరియాళ్వారుగా కీర్తించారు. అందువల్ల వారికి పెరియాళ్వారు అని పేరు వచ్చింది. విష్ణు చిత్తుల వారు ఇప్పటికి కూడా ఆణిగరుడని విశేషం. తిరుపతిలో అయితే గోవిందరాజస్వామి దక్షిణమాడ వీధిలో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో పెరియాళ్వార్ల సన్నిధి ఉన్నది. ప్రతివాది భయంకరం వాళ్ళకి చెందినటువంటి ఆ దేవాలయం అన్నమాట.
ఈ 25వ తేదీ స్వాతి నక్షత్రం నాడు ఉభయ తెల్లవారి శ్రీభూ సమేతుడైనటువంటి గోవిందరాజస్వామి వేంచేసి పెరియాళ్వార్లతో పాటు తిరుమంజన కైంకర్యాన్ని నిర్వర్తించుకుని సాయంకాలం గోవిందరాజస్వామి గరుత్మంతుణ్ణి అధిరోహిస్తే పెరియాళ్వార్లు గజవాహనాన్ని అధిరోహిస్తారు. గాంధీ రోడ్డు దగ్గర పరస్పరం అక్కడ కలుసుకుంటారు. అప్పుడు గరుత్మంతుని పైన ఉన్నటువంటి స్వామిని చూచి పెరియాళ్వార్లు మంగళాశాసనం చేస్తారు. పల్లాండు పల్లాండనని 12 పాసురాలు. తరువాత ఉత్సవం వైభవంగా అందువల్ల అందుకే వీరిని పెరియాళ్వార్లన్నారు. అందుకే వీరిని భట్టనాథులు, పట్టణపిరా అని కూడా చెప్పడం జరిగినది. ఇలా ఈ ప్రకారంగా ఆళ్వార్ల యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే మొత్తం 473 పాసురాలు అని చెప్పుకున్నాం. అందులో యశోద, భావన, భావితులైనటువంటి పెరియాళ్వార్లు శ్రీకృష్ణుని యొక్క లీలలను అనాయాసంగా వర్ణించారు. దానిని మనం అనుభవించాలి. అంటే ముఖ్యంగా చూడండి, ప్రతి దేవాలయంలో కూడా తిరుప్పల్లాంటితో ప్రారంభం. ఈ తనియన్ శ్లోకాలు తెలుసు. గురుముఖమనరీత్య ప్రాగ వేదానదేశ నరపతి పరికృతం శుల్కమాదాతు కామః శ్వశురం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకంతం విష్ణు చిత్తం నమామి అని ఇది నాథమునుల వారి యొక్క తనియన్. వారు రాసినటువంటి తనియన్. మిన్నార్ తడమదిషు విల్లిపుత్తూరు என்று உருகால் சொன்னார் கழற்கவரம் சூடினோம் முன்னாள் கிழியறுத்தான் என் உரைத்தோம் கீழ்மையினைச் சேரும் வழியறுத்தோன் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட பட்டர்பிரான் வந்தாரென்னை ஈண்டிய சங்கமெடுத்தூத வேண்டிய వేదంగళోది విరంది கிழியறுத்தான் పాదంగళ్ యాముడయ పత్తు అని మనం ప్రతిరోజు కూడా తిరుపల్లాండకు ముందు ఈ తనియన్ శ్లోకాలని పాసురాల్ని చదువుకుంటాం. వీరు యశోదా భావన భావితులు అని చెప్పాం. అందువల్ల దేవాలయాల్లో ముఖ్యంగా తిరుప్పల్లాండ్, పూచూడల్, కాప్పిడల్, షెన్నియోంగు 4 ఉంటాయి. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారంటే ఉదాహరణ చెప్తాను. 2 పత్తులున్నాయి. అంటే పల్లాండు, వన్నమాడంగల్, శ్రీదక్కడల్, మాణిక్కంగట్టి, తన్ముగత్తు చుట్టి, ఉయ్యవులగు, మాణిక్క కింగిణియార్ప தொடர் செங்கிலகை, பொன்னியல் கிங்கினி வட்டு நடுவே. ఇది మొదటి పత్తులో 10 పాసురాలు. రెండవ పత్తులో మెచ్చూరు శంఖమిడత్తాన్ అరవణయాయ్ ఆయరేరే பொய்ப்பாடுனின் தந்தையன் தாழ்த்தான் வெண்ணை கிடந்த குடுங்கம் பெண்ணமனாளனை வேலிக்கோல் வெட்டி ஆனிரமேக்கனி போதி ఇందిననోడ పెరవన్ వెన్న విழுంగి పెరుంగళத்தை ఆత్తిలిருந்து ఇలా ఉంటుంది. మూడవ పత్తులో తన్నేరాయిరం అంజన వండనై ఈ ప్రకారంగా శీలక్కురంపై తడహళం తుంగడం ఇలా ఉంటుంది. ఇలా పెరియాళ్వార్లు ఎంతో అద్భుతంగా ఆ కృష్ణుని యొక్క లీలను వర్ణించారండి. ఆ ఓడు వண்ணమాడంగల్ సూழ் திருக்கோட்டியூர் கண்ணன் கேசவன் நம்பி பிறந்த எண்ண சுண்ண மெதிரிதுவிட కண்ணన్ మొత్తం కలందలరాయితే ఓడువార్ విழுవార్ ఉహందాల్ ఇప్పారని చెప్పినప్పుడు ఆ కృష్ణుడు ఎప్పుడైతే అవతరించాడో అంత లోకమంతా ఆనందపడిందట. అందువల్ల కృష్ణుని చూడడానికి కొంతమంది పరిగెత్తున్నారు, పడిపోతున్నారు, పరిగెత్తున్నారు. ఈ ప్రకారంగా వర్ణిస్తారు. అలాగే శ్రీదక్కడలోని పాసురంలో ఆయన యొక్క పాదాభరణం ఎలా ఉంది అన్నారు. మాణిక్యం గట్టిలో ఉయ్యాలలుగవయ్యా అని ఉయ్యాల పాట. తన్ముగత్తు చుట్టిలో యశోదాదేవి ఎంతో అంటే కృష్ణుణ్ణి తన యొక్క చంకన పెట్టుకొని అన్నం తినిపిస్తూ చంద్రుణ్ణి చూస్తూ చూడమంటది. ఆ చంద్రుణ్ణి చూస్తూ ఉండగా యశోదా తల్లి చెప్తుందట, சுத்து மொழிவட்டம் சூழ்ந்து சோதி பரந்தெங்கும் எத்தனை செய்யலும் என் மகன் முகன் நேரோவா வித்தகன் వెంకటవాణన్ ఉన్న వెళెక్కిన్న కైతలన్ నోవామే అంబులీ గడితోడివా అన్న రీతిగా, ఓ చంద్రుడా, నువ్వు మా కన్నయ్య ముఖంతో పోటీ పడతావా? ఎన్ మగన్ ముగన్ నేరవ్వా, నా కొడుకు యొక్క ముఖానికి సరిపోవయ్యా. ఇంకో విషయం చెప్తాను. మా కన్నయ్య చేతులెత్తి అదిగో చందమామ, అదిగో చందమామ చూపెడుతూ ఉంటే అతని యొక్క వేళ్ళు చేతులంతా నొప్పి పుడతాయి కనుక అక్కడి నుంచి మా కన్నయ్య దగ్గరికి వచ్చేసే అని ఆవిడ అడుగుతుందట. ఇలా ఈ ప్రకారంగా ఎన్నెన్నో పాసురాలు అనుభవించాలి మనం. పాసురాల్ని, పాసురముల యొక్క అర్థాన్ని కూడా అనుభవించాలి.
అందులో ఎన్ని పాసురాలు చెప్పేది నేను. ఆడుగ షంగీరై, షంగీరాట్టం అని ఒకటుంది. అలాగే మనకు ఐస్ బాయ్ ఆట. ఐస్ బాయ్ ఆట. అచ్చో అచ్చో అని ఐస్ బాయ్ ఆట. మెచ్చూదు శంఖమెడతాం பொய்ச்சூதில் தோத்த பத்தூர் பராதன்னு అత్తూతల అప్పూచి కాట్టుగిన్నాను అమ్మదే అమ్మనే అప్పూచి కాట్టుగిన్నానని అప్పూచి అలా 2 చేతులు ఈ కాలంలో ఎవరు ఆటని 2 చేతులు బుజ్జి అంటారు. అలా అంతా కృష్ణుడు ఆడాట. ఇదంతా పెరియాడు వాళ్ళు వర్ణించారు. నీరాటం ఉన్నది. అదే ప్రకారంగా ఆనిరమేక్కని బోధిలో మంచి పుష్పాలంతా కూడా ధరించవయ్యా అని అడిగింది. అలాగే రక్ష అంతా అడిగింది. ఇక్కడ ముఖ్యంగా చెన్నియోంగు అనేటువంటి చివరి దశ. అందులో சென்னியோங்குதன் திருவேங்கடமுடையாய் உலகுதன்னை வாழநின்ன நம்பி தாமோதரா சத்திரா என்னையுமென் உடமையமுன் சக்கர பொறியொத்திக் கொண்டு நின்னருளே புரிந்திருந்தேன் இனியன் திருக்குறிப்பே. ఈయనకి పెరియాళ్వార్లు శ్రీవిల్లిపుత్తూరులో వడపెరుంకోయిలుడయ రంగమన్నారిని అక్కడ దర్శించుకున్నా కూడా వీరి కులదైవం తిరువేంకటముడయానట. ఎమ్మనా ఎన్ కులదైవమే ఎన్నుడే నాయకనే నిన్నుళ్ళేనాయ్ భక్త నన్మై అని ఈ 10 పాసురాలు చెప్పుకుంటారు. మనకు ఎన్ని కష్టాలొచ్చినా కూడా ఈ 10 పాసురాల్ని అనుసంధానం చేస్తే అన్ని కష్టాలు కూడా తొలగుతాయని పెద్దల యొక్క మాట. ఇచ్చట శన్నియోంగుతంత స్వామి నువ్వు ఎక్కడ వేంచేసి ఉన్నావు? సప్త పర్వతాల పైన వేంచేసి ఉన్నావు. అది ఎలా ఉంది? చల్లగా శీతలంగా ఉన్నది. మేమందరం గూడా నిన్నే రక్షకుడుగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే మాకెక్కడ భయం లేదు. నీ యొక్క శంఖ చక్రాల్ని మా యొక్క భుజంలో ధరించి ఉన్నాము అని చెప్పడం. అది మాత్రం కాదండి. ఉన్నైకొండు ఎన్నుள் வைத்தேன் ఎన్నయం ఉన్నిరిట్టేన్ ఎన్నప్పా ఎన్నిరుడీకేశా ఎన్నుయిర్కావలని అన్నారండి. విష్ణు చిత్తుడు పేరు చెప్పాం కదా! విష్ణువు యొక్క హృదయంలో ఈయన ఉంటాడు. ఈయన హృదయంలో విష్ణువు ఉంటాడు. మన హృదయంలో ఎవరుండరు. అంచేత ఈ పాసురంలో ఇది ఎలా తెలుస్తుందంటే ఉన్నైకొండు ఎన్నుள் వైత్తేన్ నిన్ను నా యొక్క హృదయంలో దాచుకున్నా. ఎన్నయం ఉన్నిలిట్టే నన్ను నీ యొక్క హృదయంలో పెట్టేశా. ఎన్నప్పా ఓ స్వామి ఎన్నిరుడీకేశా ఓ హృదయ అంటే ఇంద్రియ నిగ్రహం గలవాడా ఎన్ ఉయిర్కా నా యొక్క ప్రాణాన్ని ధరింపజేసేటువంటి ఓ దైవమా అన్నారండి. అంతకన్నా కూడా பனிக்கடலில் பள்ளி கோடை பழகவிட்டு ஓடி வந்து என் மனக்கடலில் வாழ வல்ல மாய மனாட நம்பி தனிக்கடலே தனிச்சுடரே தனி உலகே என்றென்று உனக்கு இடமா இருக்க என்ன ఉనక్కురితాకినయే. ఇంత అద్భుతం ఈ పాసురం. భగవంతుడు ఎందుకొరకు మన యొక్క హృదయంలో ఉండాలి. పనిక్కడలిల్ పళ్ళిగోడై పழகவிட்டு ఓడి వంది ఎన్ మనక్కడలి స్వామి పరమపదం ఉంది నీకు. పాలకడలి ఉంది నీకు. ఒక అద్భుతమైనటువంటి తేజోరూపమైనటువంటి స్థానము ఉన్నది నీకు. అదన్నీ వదిలిపెట్టి వాటి అన్నింటిని వదిలిపెట్టి ఓడి వంది ఎన్ మనక్కడలిల్ వాళ్ళ వల్ల నా యొక్క మనస్సు అనేటువంటి సముద్రంలో నివసించడానికి మాయ మనాడనంబి ఆ స్వామి తనిక్కడలే నీకు అని ప్రత్యేకమైనటువంటి సముద్రం ఉన్నది. తనిచ్చుడలే నీకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. తని ఉలగు నీకని ప్రత్యేకమైన లోకమంతే ఉంది. అవన్నీ వదిలిపెట్టి ఉనక్కు ఇడమాయినక్క నీకు స్థానంగా ఉన్నప్పుడు నన్ను నా యొక్క హృదయాన్ని స్థానంగా చేసుకున్నావే అని ఆళ్వార్లు ఎంతో ఆనందంతో పొంగిపోతున్నారనమాట. మాత్రం కాదు వేయర్ తంగళ్ కులత్తుదిత్త విట్టు చిత్తన్ మనత్తే కోయిల్ కొండ కోవరణை கொழுங்கொடிரு முகில் வண்ணனை ஆயரேத்த யமரர் கோவை அந்தணர்தமமுதத்தினை சாயபோலப் பாடவல்லார் தபுமுனுக்கர்களே. వేయర్ తంగళ్ కులత్తుదిత్త విట్టు చిత్తన్ మనత్తే. వేయర్ తంగళ్ కులత్ అంటే వీళ్ళందరూ కూడా పండిత వంశంలో ఉన్నవారు.
విట్టు చిత్తన్ మనత్తే విష్ణు చిత్తుల యొక్క మనస్సులోనే కోయిల్ కొండ కోవరం. ఎల్లప్పుడూ గూడా ఈ హృదయాలు అందువల్ల ఆయనకి విష్ణు చిత్తులు అని పేరు రావడానికి కారణం ఈ ప్రకారంగా ఉన్నది. ఇలా ఎన్ని పాసురాలు చెప్పగలం. ఒక్కొక్క పాసురం అనేది ఆణిముత్యం. మన తిరుమాలిరం సోలి దివ్యదేశాన్ని వర్ణిస్తూ అలపలనాళ్ళంచొల్లి పழித்த శిశుపాలం தன்னை అలవల విత్త అழகனరంగారం మలై కులమలై కోలమలై కుడిరుమామలై కొత్తమలై నిలమల నీండమలై తిరుమాలిరం శోలయదే అన్నారు. ఇలా ఎన్నో విషయ విశేషాలు మనకు పెరియాళ్వార్ తిరుమలలో కనిపిస్తుంది. మనం కొద్దిగా నేర్చుకున్నాం. ఇక్కడి నుండి కొన్ని దశకాలు నేర్చుకున్నాము. ఎంత చెప్పాలి? ఎంత చెప్పినా గూడా వర్ణనాతీతం. అంటే ఆళ్వారులు యశోద భావన భావితులై వీటన్నింటిని గూడా అనుభవించారు. యశోదాదేవి ఏ ప్రకారంగా కృష్ణుడి యొక్క లీలను అనుభవించిందో ఆ భావనను తన యొక్క మనస్సులో పెట్టుకొని ఈ ఆళ్వార్లు పెరియాళ్వార్లు తాను అనుభవించి మనల్ని అందరిని కూడా అనుభవింపజేస్తున్నారు. కృష్ణుడికి నేరేడు పండంటే చాలా ఇష్టం. మనకు గోకులాష్టమి నాడు దొరకదు. ఇప్పుడు మా ఇంటి ముందర పండ్లు పడుతున్నాయి. ఏం చేస్తాడు కృష్ణుడికి నేరేడు పండు తినాలని ఆశ. ఒక గోపిక దగ్గర నేరేడు పండు ఆవిడ తింటూ ఉన్నది. కృష్ణుడిగా నేరేడు పండు తినాలని ఆశ ఉంది. ఆ అమ్మాయి దగ్గర ఇలా లంచంగా ఇవ్వకుండా అందువల్ల ఏం చేశాడు కృష్ణుడు, అమ్మాయికి ఏది ఇష్టం అన్నాడు. అనుకున్నాడు. అమ్మాయికి గాజులంటే చాలా ఇష్టం. అందువల్ల కృష్ణుడు ఏం చేశాడు, ఒక గోపిక దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడిని చూచిన వెంటనే అందరూ మోహిస్తారు. వెళ్ళిన వెంటనే ఆ కృష్ణుడిని చూచిన వెంటనే కృష్ణుడి యొక్క స్పర్శ తగిలింది ఆవిడికి. అంతే మైమరిచిపోయింది. ఆవిడ చేతిలో ఉన్నటువంటి గాజులనంతా కూడా ఈయన తీసుకుని ఆ బాలిక గోపిక ఆవిడ పెరట్లో ఈ నేరేడు పండు తింటూ ఉన్నదట. మెల్లగా అక్కడికి వెళ్ళి ఆవిడకి కావలసినటువంటి ఆ గాజులను తానే తొడిగి ఆవిడ చేతిలో ఉన్నటువంటి నేరేడు పండుని తీసుకొని బయటకొచ్చి దాన్ని తింటూ అందరి నవ్వుతూ ఉన్నట్ట. ఇది పెరియాళ్వారు వర్ణించారు. "చొల్లిలరిసి పడిదినంగాయి சூழலுடையவுன் பிள்ளதானே இல்லம் புகுந்து என் மகளைக் கூவி கையில் வளையைக் கழற்றிக் கொண்டு கொல்லையில் நின்னங்குடந்து வித்தங்கொருத்திக் கவ்வடை கொடுத்த நல்லன நாவற்பழங்கள் கொண்டு நான் అల్లేన్ ఎన్ని చిరిక్కిన్నానే." చూడండి ఈ ప్రకారంగా పాసురాలుంటాయి. అందువల్ల మనం ఈనాడు యథాశక్తి మన సమయాన్ని అనుసరించి 9:38కి ప్రారంభించాను. 8:38 ప్రారంభించాను. ఇప్పుడు ముగిస్తున్నాం గనక ఇటువంటి పెరియాళ్ వాళ్ళ యొక్క ప్రబంధాన్ని ఈ 10 రోజుల పాటు మనం కూడా యథాశక్తి చదువుతూ ఆ పెరియాళ్ వాళ్ళ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతూ స్వామివారి యొక్క కృపా కటాక్షాలను పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పెరియాళ్వార్ తిరువడిகளே శరణం.